హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బియ్యం కార్డులు అవే అండి. రైస్ కార్డులు లేదా రేషన్ కార్డులు, రకరకాల పేర్లతో మనం పిలుచుకుంటున్నాం కదా. ఈ బియ్యం కార్డులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ మొదలైందండి. ఎప్పటి నుంచి అంటారా? అదే ఈ రోజు నుంచి, అంటే బుధవారం నుంచి మొదలవుతుంది. దీనికి సంబంధించిన వివరాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. ఈ బియ్యం కార్డుల్లో కొత్తగా బియ్యం కార్డు కావాల్సిన వాళ్ళు, బియ్యం కార్డులో ఎవరైనా పర్సన్స్ని యాడ్ చేయాలనుకున్న వాళ్ళు, బియ్యం కార్డులో నుంచి ఎవరైనా పర్సన్స్ని డిలీట్ అంటే తీసివేయాలనుకునే వాళ్ళు, అలాగే బియ్యం కార్డులో అడ్రస్ మార్చుకోవాలనుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇదొక మంచి శుభవార్త లాంటిది. ఇక ఈ బియ్యం కార్డ్ సర్వీసెస్ని ఎలా పొందాలనేది మనం తెలుసుకుందాం. ఒకటి, మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి దాని ద్వారా మీరు మీ బియ్యం కార్డ్ సర్వీసెస్ అంటే కొత్త బియ్యం కార్డు కానీ, ఇలా ఎడిషన్స్, డెలిషన్స్, అడ్రస్ చేంజ్ ఇలాంటి సర్వీసెస్ అన్నీ కూడా పొందవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ సోమవారం అంటే 12వ తారీఖు నుంచి మన కొత్త గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వాట్సాప్ గవర్నెన్స్లో కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మంత్రి గారు వివరించారు. అంటే మీరు ఇంట్లోనే కూర్చొని 12వ తారీఖు నుంచి మీకు రైస్ కార్డు లేదా బియ్యం కార్డులో ఉన్న సర్వీసెస్ అన్నిటిని కూడా పొందొచ్చు. ఇక ఇప్పుడు మనం బియ్యం కార్డులో ఏ సర్వీసెస్ స్టార్ట్ అవుతున్నాయి అనేది చూద్దాం. కొత్త రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల విభజన, కొత్త సభ్యుల చేర్పు, చిరునామా మార్పు, చనిపోయిన వారి పేర్ల తొలగింపు, అలాగే బియ్యం కార్డుని స్వచ్ఛందంగా వదులుకోవడం అంటే సరెండర్ చేయడం. ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనకి బుధవారం అంటే 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క సర్వీసెస్ తాలూకా దరఖాస్తు విధానం తెలుసుకుందాం. అలాగే దరఖాస్తు పెట్టడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఏంటనే తెలుసుకుందాం. ఫస్ట్ది కొత్త రేషన్ కార్డు. ఈ కొత్త రేషన్ కార్డు ఏంటంటే ఎవరికైనా సరే ఇంతవరకు కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళకి ఈ కొత్త రేషన్ కార్డు సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. ఈ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే అప్లికేషన్ ఫార్ము, దాంతోపాటు అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, దాంతోపాటు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కాకుండా, అలాగే ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా మీ పే స్లిప్స్, దాంతోపాటు అప్లికెంట్ ఫోటోగ్రాఫ్ అంటే ఫ్యామిలీ మీరు ఎంతమందికి అయితే రైస్ కార్డు కావాలనుకుంటున్నారో వాళ్ళందరిది ఒక ఫోటోగ్రాఫ్. దీనికి ఈ కొత్త రైస్ కార్డుకి ఎలిజిబిలిటీ ఏంటి అంటే మినిమం ఇద్దరు కంపల్సరీగా రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. అంటే ఒక్కరికి మాత్రం ఉండదు, అది కూడా ఒక సెపరేట్ క్రైటీరియా, అది తర్వాత చెప్తాను. ముందు ఈ కొత్త రైస్ కార్డు కావాలంటే మినిమం ఇద్దరు ఉండాలి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కంపల్సరీ. వైఫ్ అండ్ హస్బెండ్తో పాటు పిల్లలు కూడా ఉండొచ్చు. ఇదేంటంటే ఇంతవరకు కూడా మీరు ఏ రేషన్ కార్డులో కూడా అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఏ రైస్ కార్డులో కూడా ఉండకూడదు. అలాంటి వాళ్ళకి ఈ కొత్త రైస్ కార్డు ఆప్షన్ వర్క్ అవుతుంది. అలాగే సింగిల్ మెంబర్ కార్డ్స్ ఇస్తారు, కానీ దానికి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. అది ఎలా అంటే మహిళలు అయితే వీడియో అయి ఉండాలి, వీడియోతో పాటు అసలు చిల్డ్రన్ ఎవరు కూడా ఉండకూడదు, పుట్టి ఉండకూడదు, అదొకటి. నెక్స్ట్ మేల్కి కూడా ఉంటుంది. అది ఎలా అంటే మేల్కి పిల్లలు ఎవరు ఉండకుండా ఉండాలి. అంటే భార్య చనిపోయి భర్త ఒక్కరే ఉంటారు, వాళ్ళకి ఎవరు పిల్లలు లేరు, అలాంటి వాళ్ళకి మేల్కి కూడా సింగిల్ కార్డు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్జెండర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి మేల్ కానీ ఫిమేల్ కానీ 50 years అబోవ్ దాటి పెళ్ళి కాకుండా సింగిల్గా ఉంటున్న వాళ్ళు అంటే 50 సంవత్సరాలు దాటి పెళ్ళి కానీ మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఈ సింగిల్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం రైస్ కార్డు విభజన కోసం తెలుసుకుందాం. ఈ విభజన అంటే ఏంటంటే ఆల్రెడీ ఒక రైస్ కార్డు ఉంది ఒక ఫ్యామిలీకి, దాంట్లో ఇద్దరు పెళ్ళి అయిన కుటుంబాలు అంటే ఇప్పుడు ఒక తల్లి తండ్రి ఉన్నారు, ఆయనకు ఒక కొడుకు ఉన్నారు, కొడుకు పెళ్ళయింది, కోడళ్ళు వచ్చి ఈ కార్డులో ఉంది. సో ఇప్పుడు 2 ఫ్యామిలీస్ అవుతాయి అన్నమాట. అవి అంటే తల్లి తండ్రి కొడుకు కోడలు. ఇప్పుడు వీళ్ళని 2 ఫ్యామిలీస్గా స్ప్లిట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు తల్లిదండ్రికి ఒక కార్డు వస్తుంది, కొడుకు కోడలికి ఒక కార్డు వస్తుంది, అంటే 2 ఫ్యామిలీస్ జరుగుతాయి, 2 ఫ్యామిలీస్ వస్తాయి అన్నమాట. సో
ఇలా చేసుకోవడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే సేమ్ అప్లికేషను, దాంతోపాటు అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్, అప్లికెంట్ ఫోటోగ్రాఫు. సో ఇది రైస్ కార్డు విభజనకి. ఇలాగే ఇందులో సేమ్ ఏంటంటే మనం ఇందులో కంపల్సరీగా ఏంటంటే 2 ఫ్యామిలీస్ ఉండాలి. అంటే కంపల్సరీగా 2 ఫ్యామిలీస్, హస్బెండ్ అండ్ వైఫ్ అలా ఉంటేనే స్ప్లిట్ చేయడానికి అవుతుంది. తల్లిదండ్రి ఉండి కొడుకున్నాడు, మా కొడుకుని విభజించాలి, కొడుకుకి వేరే కార్డు కావాలి, తల్లిదండ్రులకు కావాలంటే అవ్వదు. కొడుకుకి పెళ్ళి అయితే ఒక సపరేట్ కార్డు వస్తుంది. లేదు కూతురు ఉంది, కూతురుతో పాటు అల్లుడు ఉంటాయి, వాళ్ళిద్దరికి ఒక కార్డు, తల్లిదండ్రులకు ఒక కార్డు. అలా చేయడానికి మాత్రమే అవుతుంది. సెపరేట్గా సింగిల్గా ఒక పర్సన్ని వేరే చేయడానికి అవ్వదు. సో 2 ఫ్యామిలీస్ కంపల్సరీగా ఉంటేనే ఈ రైస్ కార్డు విభజన అనే అప్లికేషన్ మీరు పెట్టుకోవడానికి అవుతుంది. నెక్స్ట్ కొత్త సభ్యులు చేర్పు అంటే ఎడిషన్. అంటే మీకు పిల్లలు ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, పిల్లలు పుట్టారు, వాళ్ళ పిల్లల్ని చేర్చుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ వర్క్ అవుతుంది. సో దీనికి అలాగే పెళ్ళయింది అంటే తల్లిదండ్రి ఉన్నారు, కొడుకున్నాడు, కొడుకుకి కొత్తగా పెళ్ళయింది, సో కోడల్ని కార్డులో యాడ్ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్లో మనం చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే సేమ్ అలానే మనకి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, నెక్స్ట్ మనకి పిల్లలు యాడ్ చేయాలనుకుంటే వాళ్ళ తాలూకా బర్త్ సర్టిఫికేటు, కోడల్ని యాడ్ చేయాలనుకుంటే కోడల తాలూకా పెళ్ళి అయినట్టు మ్యారేజ్ సర్టిఫికేటు, దాంతోపాటు ఇన్కమ్ ప్రూఫ్, ఫోటోగ్రాఫు. సో దీంట్లో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందండి. ఏంటంటే పిల్లల్ని యాడ్ చేయాలనుకుంటే వాళ్ళు కంపల్సరీగా 15 years కన్నా బిలో అయితేనే వాళ్ళని మనం యాడ్ చేయడానికి అవుతుంది. అలాగే మ్యారేజ్ అయితే డైరెక్ట్గా యాడ్ చేయడానికి అవ్వదు. అదేంటంటే ఆల్రెడీ అమ్మాయి వాళ్ళ ఎగ్జిస్టింగ్ రైస్ కార్డు నుంచి మైగ్రేట్ అయ్యి కొత్త రైస్ కార్డు డేటాలోకి వస్తుంది. సో అక్కడ ఉన్న కార్డులో తీసేసి డైరెక్ట్గా ఈ కార్డులో యాడ్ చేస్తారనమాట. సో దీనికి మనకు కావాల్సింది ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ప్రూఫ్ కావాలి. నెక్స్ట్ మనం ఈ రైస్ కార్డులో ఉన్న మరొక ఆప్షన్ అడ్రస్ చేంజ్. అంటే మనం ఆల్రెడీ రైస్ కార్డులు తీసుకున్నాము, చాలామంది వాటిని వాడుతున్నారు, కానీ ఒక దగ్గర తీసుకొని ఇప్పుడు వేరే దగ్గర నివసిస్తున్నారు. సో వాటిలో అడ్రస్ తప్పు ఉంటుంది, లేదంటే కొంతమంది అడ్రస్లు రాంగ్ పడ్డాయి. ఇలా అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అడ్రస్ అనేది మార్చుకోవచ్చు రైస్ కార్డులో. సో ఈ రైస్ కార్డు అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ప్రూఫ్స్ ఏంటంటే ఈ అడ్రస్ చేంజ్ కావాల్సిన ప్రూఫ్స్ ఏంటంటే ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రైస్ కార్డు, ఫోటోగ్రాఫు. సో మీరు అంటే ఇప్పుడు ఆల్రెడీ పాతది రైస్ కార్డు ఉంది మీ దగ్గర, ఇప్పుడు దాంట్లో మీరు కొత్తగా అడ్రస్ ఏదైతే మార్చుకోవాలనుకుంటున్నారో దానికి కావాల్సిన కరెక్ట్ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. ఆ అడ్రస్ ప్రూఫ్, రైస్ కార్డు, మీ ఆధార్ కార్డు, పాత రైస్ కార్డు, ఇవి దాంతోపాటు అప్లికేషన్. ఇప్పుడు చెప్తున్న మన ప్రతి సర్వీసెస్ కూడా సపరేట్ అప్లికేషన్స్ ఉన్నాయండి. ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఏ సర్వీస్ అయితే పొందాలనుకుంటున్నారో దానికి సంబంధించిన అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గరలోని సచివాలయంకి వెళ్ళి అప్లై చేస్తే మీకు వాళ్ళు మీ రైస్ కార్డులో కావాల్సిన సర్వీస్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మనము మెంబర్ డెలీషన్ అంటే పేరు తొలగింపు. మన రైస్ కార్డులో నుంచి పేర్లు తొలగించాలనుకుంటే ఈ సర్వీస్ని ఉపయోగించుకోవచ్చు. కానీ దీంట్లో మనకున్న ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే చనిపోయిన వాళ్ళ పేర్లు మాత్రమే తొలగించడానికి అవుతుందండి. రైస్ కార్డులో నుంచి ఎవరిదైనా పేరు తొలగించాలంటే వాళ్ళు చనిపోయి ఉండాలి. అంటే చనిపోయిన వాళ్ళ పేర్లు మాత్రమే తొలగించడానికి అవుతుంది. ఈ రేషన్ కార్డ్ డిలీషన్ ప్రాసెస్కి కంపల్సరీగా ఎవరినైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ తాలూకా డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అండి. సో ఓన్లీ మనము చనిపోయిన వాళ్ళ పేర్లు మాత్రమే రైస్ కార్డులో నుంచి డిలీట్ చేయడానికి అవుతుంది. నెక్స్ట్ సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్ అంటే స్వచ్ఛందంగా బియ్యం కార్డును వదులుకోవడం. ఈ ఆప్షన్ దేనికి అంటే సపోజ్ మన ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రైస్ కార్డులు ఉన్నాయి, అంటే మనలో ఎవరికైనా రైస్ కార్డులు ఉన్నాయి, ఆల్రెడీ రైస్ కార్డు వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్ రావడం కానీ, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం కానీ, ఇలా అంటే రైస్ కార్డుకి ఎలిజిబిలిటీ ఉన్న క్రైటీరియా కాకుండా, అంటే ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకోవాలి. రైస్ కార్డుకి ఎలిజిబిలిటీ ఏంటి అంటే గ్రామాల్లో అయితే నెలకి 10,000, పట్టణాల్లో అయితే నెలకి 12,000 ఇలా ఆదాయం మించకూడదు. సో ఈ క్రైటీరియా ఉన్న వాళ్ళకి మాత్రమే కొత్త రైస్ కార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సరెండర్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ క్రైటీరియా దాటి ఉంటే, స్వచ్ఛందంగా వదులుకోవాలనుకుంటే ఈ సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్ అనే ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు.
దీనికి కావాల్సింది ఏంటి అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ఇన్కమ్ ప్రూఫ్, అప్లికేషను, రైస్ కార్డు జిరాక్స్. సో ఇవ్వండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి మనకి ఈ రైస్ కార్డ్స్ ఆప్షన్స్ అన్నీ కూడా ఎనేబుల్ చేయడం జరిగింది. దీంట్లో మీకు ఏ ఆప్షన్ మీరు ఉపయోగించుకోవాలనుకుంటున్నారో ఒకసారి ఏ ఆప్షన్ ఉపయోగించుకోవాలనుకుంటున్నారో చూసుకొని దాని తగ్గట్టుగా ఈ కింద మీ డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా అటాచ్ చేసి మీ దగ్గరలోని సచివాలయం సంప్రదించండి. అలాగే మనకి జూన్లో కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు. అవేంటంటే కొత్తగా ఏటీఎం కార్డులో ఉంటాయి. సింపుల్గా మీరు ఏటీఎం కార్డుని ఎలా అయితే జాగ్రత్తగా చూసుకుంటున్నారో అలాగే పీవీసీ కార్డు అండి ఇది. ఈ కార్డుని మీరు జాగ్రత్తగా హోల్డ్ చేసుకొని మీరు కొత్త రేషన్ కార్డులో వాడుకోవచ్చు. ఈ రేషన్ కార్డులో ఏంటంటే ఏటీఎం కార్డులాగే క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్తో పాటు మీ అడ్రస్, మీ పేరు, ఎంతమంది ఉంటున్నారు, మీ కుటుంబంలో అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇక నుంచి మీరు రేషన్ కార్డు నలిగిపోయిందని, చిరిగిపోయిందని, లేదంటే ఎక్కడ పడిపోయిందని అలాంటి ఆప్షన్స్ లేకుండా చక్కగా మీరు ఈ ఏటీఎం కార్డులో జాగ్రత్తగా భద్రపరుచుకుంటే ఈ కార్డుని మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో ఇవ్వండి, మనం ఈరోజు ఈ రైస్ కార్డు ఆప్షన్స్ కోసం తెలుసుకుంటున్నాము. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. సో జాగ్రత్తగా ఈ ఆప్షన్స్ ఉపయోగించుకొని మీరు రైస్ కార్డు సేవలను పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. అలాగే ఒక లైక్ కొడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇలాంటి మరిన్ని కొత్త స్కీమ్స్ కోసం మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తుంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.